దీనా ఏం చూద్దామని బయటికి వెళ్ళి దొరికిపోయింది. ఎన్ని భయంకరమైన నిదర్శనాలు మనకున్నాయి ఇక్కడ. నువ్వు కామాతురతో నిండిపోయావు, నువ్వు భ్రష్టురాలివి, భ్రష్టుడివి అనడం లేదు. నీ చూపు నిజంగా చూడాల్సినట్టే ఉందా? నీ కనుదృష్టి అటు ఇటుగా ఎదురు సూటిగా ఉండవాలని ఉన్నదా? వెనుకకు చూడొద్దు. చూడలేదా? నీ మాటలు, నీ చూపులు, ఇక ఊహల సంగతి దేవుడే ఎరుగు. ఈ మనుషులు కేవలము తమ ఊహలలో తప్పిపోతున్నారు, హృదయములో తప్పిపోతారు. వారి ఊహలు కేవలము చెడ్డవి. పాపమును హృదయంలో లక్ష్యం చేస్తున్నారు. క్రియారూపకంగా లేదు, కానీ దాని మీద చిన్న ఇంట్రెస్ట్ ఉన్నది. నేను అంటున్నాను, ఒక్క వారం పరిశీలన చేసిన దిగులు, భయం, సిగ్గు, పశ్చాత్తాపం కలుగుతాయి. ఇదంతా కూడా ఏని కిందకు వస్తుంది? తిరుగుబాటు. మోషే, నీవు ఇశ్రాయేలు ప్రజల ఎదుట నా నామమును పరిశుద్ధపరచక తిరుగుబాటు చేశావు. వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండొద్దు అని బైబిల్లో లేదా? చెప్పండి బిడ్డ, గట్టిగా మాట్లాడాలి ఇప్పుడు మంచిగా. లేదా? అందము, మోసము, సౌందర్యము వ్యర్థము అని లేదా? అన్యజనుల ఆచారములు మీరు చెయ్యొద్దు అని లేదా? సజీవ యాగముగా శరీరమును సమర్పించుకోండి అని లేదా? మిగుల వెలగల వస్త్రములు వద్దు అని లేదా? మరి ఆయన వద్దు అనేవన్నీ బంద్ పెట్టినవా? తల వెంట్రుకలు మొదలుకొని, కను బొమ్మలు మొదలుకొని, పెదవులు మొదలుకొని, కాలి గోళ్ళ వరకు ఏదో ఒక అలంకరణ. తిరుగుబాటు కాదా బిడ్డ? కాలేజీ వయసు రాగానే జోక్స్ వేయాలి నా కొడుక. నువ్వు వేయకపోయినా ఎవడైనా పాపిష్టి 2-3 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడితే పగలబడి నవ్వుతావా? ఇది పరిశుద్ధులకు తగవో అనే మాట ఎన్నడూ గుర్తురాదా? ఎజకియా ఫ్రాన్సిస్ అనే దైవజనుడు తన 8వ తరగతి చదువుతున్నప్పుడే లంచ్ అవర్ 1 అవర్ ఇస్తే ఆ బాక్స్ 5 నిమిషాల్లో తినేసి మిగతా 50 నిమిషాలు 55 నిమిషాలు మండు టెండలో మధ్యాహ్నం పూట స్కూలు టెర్రస్ మిద్దె మీదికి పోయి ఆడ మోకరించి మా స్కూల్ అంతా మారిపోవాలి ప్రభు, మా టీచర్లందరూ మారాలి ప్రభు అని ఏడిచి ప్రార్థన చేసేటోడట. ఎంత వయసు అండి? అట్లా చెప్పాల్సి వస్తే మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేసినాం కదా. ఈరోజు ఎన్ని లక్షల మంది ఆయన పరిచర్యలో అభిషేకాన్ని పొంది, ఆత్మను పొంది, వరములు పొంది, ఒక అగ్నిని పొంది, తమ జీవితం అంతా, తమ సేవ అంతా ఒక అగ్ని జ్వాలల వలె వాడబడుతున్నట్టు మనం సాక్ష్యాలు వింటున్నాం. ఇంత సమయాన్ని మనము కూడా యోగ్యంగా, పద్ధతిగా, క్రమంగా ఖర్చు పెట్టి ఉంటే ఇంకెంత బాగుండేది కదా. నేను అడుగుతున్నాను, మన హృదయంలో ఊహలు, తలంపులు అన్నీ ఆమోదయోగ్యంగానివేనా? ఒంటి మీద ధరించినవన్నీ దేవుడు అనుమతించినవేనా? నీ ముక్కుకున్నది, చెవులుకున్నది, నీ మెడకున్నది, చేతికున్నది, ఒంటి మీద ధరించిన వస్త్రం, పూసుకున్నది, రాసుకున్నది అన్ని దేవుడు అనుమతించినవేనా? పోనీ పర్వాలేదని చెప్పిండా? ఖచ్చితంగా వద్దని చెప్పలేదా? అయ్యో, నిజ దేవుని ఎరుగని వారు కూడా, విగ్రహములలో దేవుడున్నాడని నమ్ముతున్న వారు కూడా తమ తల వెంట్రుకలు కూడా తీసివేసి, ఆడబిడ్డకు అంతకన్నా సంరక్షణ, అందం ఏమున్నది? అవి కూడా తొలగించి తమ భక్తిని చాటించుచున్నారే. జీవముగల దేవుని బిడ్డనని చెప్తావు, నేనే నడుస్తున్న దేవుని ఆలయం అంటావు, పరిశుద్ధాత్మక నిలయం అంటావు, దేవుని పెండ్లి కుమార్తెని అంటావు, వధువు సంగమని అంటావు, పరలోక పట్ట మహిషని అంటావు, ఎత్తబడతానంటావు. ఇవన్నీ ఉండగా ఎట్లా బిడ్డ? దేవుని కర్రను తీసుకొని పోయి బండతో మాట్లాడమంటే కర్ర మాట్లాడేదానికి కాదు కదా, కొట్టడానికి అయి ఉంటుంది. నేను మంచిగా వినలేదేమో, దేవుడు అట్లా చెప్పిండేమో అనుకొని, అట్లా అనుకొని చేసిన దానికే ఇంత పెద్ద శిక్ష అయితే తెలిసి తెలిసి చెడిపోతున్న మన సంగతి ఏంటి? ప్రార్థన చెయ్యాలని తెలిసి చేయకుండానే పడుకున్న దినాలు లేవా బిడ్డ? వాక్యం చదవకుండా దొల్లిపోయిన రోజులు లేవా? ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా నమ్మకంగా మొక్కుబడిగా వచ్చేసిన దినాలు లేవా? దేవుని సమయాన్ని దొంగిలించలేదా? దేవుని మహిమను దొంగిలించలేదా? దేవుని స్థానాన్ని మనం ఆక్రమించలేదా? అయ్యో, కెన్ యూ షో మీ 1 day అట్లీస్ట్ 24 hours ఇన్ యువర్ లైఫ్? 24 గంటల కాలాన్ని చూపించగలవా? దేవుని కృపను బట్టి ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా నేను చేశాను 24 hours అని.
ఇన్ని లోపాలు పెట్టుకొని పరలోకము నా దేశము, ఏం ధైర్యం రానిది. తమ్ముడా, మొండిగా ముందుకు వెళ్ళొద్దు. దండం పెట్టి చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించు. ఒక సరైన పశ్చాత్తాపంతో, లోతైన పశ్చాత్తాపంతో బిడ్డలు ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసతో, ఇంత నలిగిపోయి ఈ కూడికి ఏర్పాటు చేశారే. ఈ కష్టం నీకు మేలు కొరకు కాదా? నీ దీవెన కొరకు కాదా? నీ రక్షణ కొరకు కాదా? విని వెళ్ళిపోయేదానికా ఇది? ఎవడైనా హాస్పిటల్కి పోయేది ఓహో నాకు పలానా జబ్బు ఉందా అని తెలుసుకొని రావడానికా? చికిత్స పొందడానికి కాదా? అద్దం ముందుకు పోయేది ఓహో ఇలా ఉంది అనుకోవడానికా? సరి చేసుకోవడానికి కాదా? ఈ కష్టం, ఈ ఖర్చు, ప్రయాసం ఒక మార్పు కోసం కాకపోతే మరి ఇంకెందుకు? మాట్లాడు అంటే కొడితే అది తిరుగుబాటైపోయింది. ఇంకొక మాట అంటాను, ద్రోహులారా మీ కొరకు నేను నీళ్ళు రప్పించాలా? ద్రోహులారా అన్న మాట అనకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. నీ సహోదరుని చూసి ద్రోహి అనేవాడు నరహంతకుడు అన్నాడు. చాలా పెద్ద శిక్ష, చాలా పెద్ద శిక్ష.